సో ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు అదే ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. అవును. ఫ్రైడే రిలీజ్ చేయాలి, ఎవరైనా సమ్ ఎస్ ఒకరి కాలు గోల్డెన్ లెగ్ ఇలాంటివి సెంటిమెంట్స్ ఉంటాయి. సో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనగానే దానికి ఒక సెంటిమెంట్ ఉంది. అలా కొంతమంది టైటిల్ తీసుకోకుండా మధ్యలో స్కిప్ చేసి అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారనే కామెంట్స్ ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు? అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు ఏం చెప్తారు? నాకు మీరు ఎందుకు నించున్నా అంటే నాకు నమ్మకం ఉంది. నేను ఓడిపోయిన స్టేజ్లో ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ టైటిల్ విన్నర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ నాకు ఆల్రెడీ విన్ అయిపోయాను అనే ఫీలింగ్లోనే ఉండే నేను. నన్ను అక్కడ దాకా తీసుకొచ్చారు. మధ్యలో 3వ వారనో 4వ వారం నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాలేదు అని నేను మనిషిని ది హెల్ప్ నేను చెప్పా. ఎమోషనల్లీ నేను బ్రేక్ డౌన్ అయిపోయిన టైంలో నేను చెప్పాను నా వల్ల కావట్లేదు భయ్యా అని. అలాంటి మనిషిని స్ట్రాంగ్ చేసి నమ్మించి మేమున్నామన్న ఒక సపోర్ట్ ఓటింగ్స్ ద్వారా నాకు ఇచ్చి ఆ ధైర్యం ఇచ్చి నిలబడి నన్ను ఈరోజు విన్నర్ చేశారు. ఆ విన్ అవుతాననేది నాకు తెలియదు, బట్ నన్ను టాప్ 2 దాకా స్టేజ్ మీద నించినప్పుడు నేను నవ్వుతున్నానంటే ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ బికాజ్ ఐ వర్న్ అని. ఇక్కడ చెయ్యెత్తకపోయినా ఐ వాజ్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ బికాస్ ఆ అభిమానం నాకు ఎంత లక్షలు ఇచ్చినా రాదు, ఎన్ని సూట్ కేసు వచ్చినా రాదు. దట్ ఈస్ వాట్ ఐ లైక్. మీకు బెస్ట్ బర్త్డే సార్? పృథ్వీ. సో తర్వాత కాల్ చేశారా? ఆబ్వియస్లీ మనం మొన్న కలిసాం కూడా, వచ్చాడు నన్ను చూడడానికి వచ్చాడు. అవునా? ఓకే. తర్వాత ఏం లేదు, ఉన్నాం కాసేపు అంతా వెళ్ళిపోయాడు. ఓకే. నెక్స్ట్ మూవ్స్ ఏంటి మీది? నెక్స్ట్ మూవ్స్ అదే ఇంకా ఆపర్చునిటీ, ఫోన్ వచ్చింది, కొన్ని మీటింగ్స్ అవుతుంది, మాట్లాడాలి. మూవీసా సీరియల్సా? అన్నీ ఉన్నాయి. మూవీస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి. ఓకే. 3-4 వచ్చింది. సో మీరు మంచి డాన్సర్ కూడా, ఫస్ట్ డాన్సరే కదా? చిన్నప్పటి నుంచి డాన్సర్. తర్వాత సీరియల్, సినిమా అలా వచ్చింది. ఓకే. సో సినిమా అంటే ఇంకా మీటింగ్ జరుగుతుంది, ఇంకా అంటే ఫోన్ అయితే వచ్చింది, ఇంకా రేపు ఎల్లుండి వెళ్ళి మాట్లాడాలి, వి షుడ్ మీట్, మాట్లాడి చూడాలి. ఓకే.